హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకీ డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని, మీ ప్రేమ ఆదరణ నాకు అందించి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్తీక మాసం అయితే వచ్చేసింది. ఇది రెండో సోమవారం రోజు పూజ ఎలా చేసుకున్నాను, ఉపవాసము అదంతా కూడా ప్రతిదీ కూడా డీటెయిల్గా ఈ వీడియోలో చూపించాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనకి పండగలన్నా పూజలన్నా ఏమన్నా కూడా ఇంట్లో పని ఎక్కువగా ఉంటుంది. దేవుడి విషయానికి వచ్చేసరికి పూజా సామాగ్రి కూడా ఎక్కువగా పడతాయి కదా. ఇదంతా ఆదివారం నైటు నేను శుభ్రం చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే సోమవారం మనం 3ంటికి లేచినా కూడా కార్తీక మాసం అంటే సూర్యోదయానికి ముందే, ఎప్పుడైనా సరే సూర్యోదయానికి ముందే దీపారాధన కంప్లీట్ అవ్వాలి. ఇంకా కార్తీక మాసం అంటే సూర్యోదయానికి ముందే దీపారాధన కంప్లీట్ చేయాలి కనుక పూజా సామాగ్రిని అన్నింటినీ కూడా తోముకుంటున్నాను. ఇక్కడ మా పిల్లలు ఆ రోజు నైటు దేవుడి గదికి పెయింట్ వేస్తున్నారు. మామూలుగా అయితే ఎవ్రీ ఇయర్ కూడా గణేష్ పండుగకి వేసుకుంటాము. నాకు కొంచెం హెల్త్ బాగాలేక వేయలేకపోయినాము. ఇంకా దేవుడి దగ్గర మనం నిత్యం దీపారాధన చేసుకుంటాం కదా, అగరవత్తులది ఇదంతా ఎంత శుభ్రం చేసినా కొంచెం అయితే అంటేస్తూ ఉంటుంది కదా మసి అనేది. అందుకోసమని కొంచెం మా వారు పెయింట్ తీసుకొచ్చారు. మా పిల్లలు మా వారైతే కలిసి వేశారు. ఎందుకంటే అది రోలర్ లాగా ఉంది కదా వేసేది, వాళ్ళకు కూడా చాలా సరదాగా ఉండేను. ఇంకా నేనేస్తా అని అంటుంటే ఓకేలే అని వాళ్ళకి ఇస్తే ఎంజాయ్ చేస్తూ వేస్తున్నారు. ఒక సైడు నా పనిని నేను కంప్లీట్ చేసుకుంటున్నాను, వంటగదిలో ఉండే పనిని. భోజనాలు అయిపోయినాక గిన్నెలు తోమేసుకోవడం, పూజా సామాగ్రిని అన్నింటినీ రెడీ చేసుకుంటున్నాను. మా చిన్నోడికి అయితే చాలా ఇష్టము ఇట్లాంటివి. మగపిల్లలు అంటే ఆటోమేటిక్గా అలాంటివి ఇష్టం ఉంటాయేమో కదా. ఇక్కడ పూజా సామాగ్రిని అన్నింటినీ తోమేసుకున్నాక ఒక పొడి వస్త్రంతో ఇలా మనం తుడిచిపెట్టుకుంటే ఉదయాన్నేసరికి అప్పుడే తోముకున్నట్టు తలతలా మెరుస్తూ ఉంటాయి. లేదు అంటే మనం తోమేసి కడిగేసి పెట్టేస్తే అవి తోమన వస్తువులాగా అయిపోతాయి, డాగులు దేరిపోతాయి, మరకల్లా వచ్చేస్తాయి. అలా కాకుండా మంచిగా పొడి వస్త్రంతో అన్ని పూజా సామాగ్రిని తోమి పెట్టేసుకుంటే చూడండి తలతల మెరిసిపోతూ ఉన్నాయి. మనం రేపు మళ్ళీ దీపం పెట్టి వినియోగించుకున్నాక మరుసటి రోజు వరకు ఇలానే ఉంటాయి, మంచిగా తోమి పెట్టుకోవడం వల్ల. పూజలు అంటేనే ఎక్కువ పని ఉంటుంది కదా, చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే పూజా సామాగ్రిలు ఎక్కువ పడతాయి, పని ఎక్కువ ఉంటుంది అన్నీ కూడాను. ఈ నెలంతా దీపారాధన 2 పూటలు ద్వారం దగ్గర ఇంట్లోన అన్ని దగ్గరలా చేసేసుకుంటాం కదా. అందుకు సరిపోయిన దీపాలన్నీ గడప దగ్గర పెట్టుకునేవి, ఇంట్లో పెట్టుకునేవి, తులసమ్మ దగ్గర పెట్టుకునేవి అన్ని దీపపు కుందులను కూడా ఇలా తోమి పెట్టేసుకున్నాను. అవి చూస్తూ ఉంటే తలతల మెరిసిపోతూ ఉన్నాయి. కొందరు అంటారు అసలు వదలవని, పితాంబరితో కొంచెం మనం పెట్టుకొని తోముకుంటే ఇట్లా తెల్లగా మెరిసిపోతాయి. ఇంకా కిచెన్లోకి వచ్చి మొత్తం కౌంటర్ టాప్ అంతా అప్పటికే క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను. రేపు నైవేద్యం కోసం, దేవుడి కోసం, అభిషేకం కోసం అన్ని ఫ్రూట్స్ని మా వారు తీసుకొచ్చారు. అవన్నీ కవర్లలో నుంచి తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలా పెట్టుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ మనం ఇల్లు ఒత్తుకుంటాం కదా, అప్పుడు మనం ముట్టే కంటే ముందర పెట్టేసుకుంటే నీట్గా ఉంటాయి. కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ 3:15కి 3:25కి అంతా లేసాము. లేచి పూజ పనులుగా ఉదయం చేసేటివి ఉంటాయి కదా, ఇల్లు ఒత్తుకోవడం అన్నీ కూడా చేసేసుకున్నాను. ఇట్లా సింపుల్గా ముగ్గులు ఏమంటే చాక్ పీస్తో పెట్టుకున్నాను. ముగ్గు పిండితో అంటే ఇంకా లేట్ అయిపోతుంది, పిల్లలకు కూడా స్కూల్ ఉంది, అభిషేకానికి వెళ్ళాలి అని చాక్ పీసులతో ఇట్లా ముగ్గులు పెట్టుకున్నాను. మనం వేసే ముగ్గు చిన్నదైనా పెద్దదైనా అది చాక్ పీస్తో కానీ వరిపిండితో కానీ వేసుకున్నాక చాలా అందంగా కనిపిస్తుంది కదా.
ఎప్పుడు కూడా ఇంటి ముందు ముగ్గు ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమంట. ఇంకా నాకు కమలం ముగ్గు అంటే ఇష్టం కాబట్టి అన్ని దగ్గర కమలం ముగ్గుతో పెట్టేసుకున్నాను. ద్వారం ముంగట వరిపిండితో పద్మ ముగ్గు వేసుకున్నాను. మా పెట్టుకోవడం కూడా అయిపోయింది. ఫ్లోర్ మీద కూడా ఇలా చిన్న చిన్న ముగ్గుల్ని పెట్టేసుకున్నాను. అప్పటికే స్నానం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. దేవుడు పటాలను కూడా తడి వస్త్రంతో శుద్ధి చేసి అక్కడ పెట్టేసుకున్నాను. చూడండి పెయింట్ వేసినాక ఎంత డార్క్గా కనిపిస్తుంది కదా. మేము ప్రతి ఒక 15 డేస్కి ఒకసారి పూజా గదిని అంతటినీ కూడా ఫోటోలన్నీ తీసి శుభ్రం చేసుకుంటాము. అయినా సరే మనం డైలీ నిత్య దీపారాధన చేసుకుంటాం కదా, దూష్టికు అన్నీ పెడతాం కాబట్టి ఎంత మనం శుద్ధి చేసినా ఎంతో కొంతగా నల్లగా అయిపోతుంది కదా. అందుకోసమని ఇక్కడ పెయింట్ని అయితే వేసుకున్నాము. ప్రతి సంవత్సరం 1 ఇయర్కి ఒకసారి వేసేసుకుంటాము. ఇంతకు ముందనే మీతో షేర్ చేసుకున్నాను. ఈ ఇయర్ వేసుకోవడం కుదరలేదు కనుక ఇప్పుడు కార్తీక మాసం కదా, పూజలు చేసుకుంటాం కనుక ఒక్క పూజ రూమ్కి మాత్రం వేసేసుకున్నాము. ఎందుకంటే మనం దేవుడి దగ్గర గడిపే ఆ కొద్దిసేపు కూడా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ దీపారాధన కోసం దీపపు కుందుల్లో నూనెను వడ్డించుకొని ఒత్తులు వేసేసుకున్నాను. మాకు ప్లేస్ పైన తక్కువగా ఉంటుంది కదా, ప్రత్యేకమైన పూజలు వచ్చేటప్పుడు ఇట్లా కిందకి పీఠాన్ని పెట్టుకొని స్వామివారిని అమ్మవారిని కిందకి దించి పూజ చేసుకుంటాము. ఎందుకంటే నైవేద్యం కూడా అక్కడ మనకి పెట్టడం కోసం ప్లేస్ సరిపోదు. ఎందుకంటే ఒక 5 రకాల పళ్ళు అనేవి పెట్టుకుంటాం కదా. నిత్య దీపారాధన అంటే ఒక కొంచెం ఖర్జూరము అరటిపళ్ళు ఏవో పెట్టుకుంటాము. ఇంకా అలా అని స్వామివారి పటాన్ని కిందకి దించేసి ఇక్కడ దీపారాధన పెట్టేసుకుంటున్నాము. ముందనే చెప్పాను కదా, దేవుడి ఫొటోస్ అన్నీ తడి వస్త్రంతో తుడిచి పెట్టుకున్నాను. ఇక్కడ గంధమ్మ కుంకుమ బొట్టుల్ని అన్ని ఫొటోస్ కూడా పెట్టుకుంటున్నాను. అక్కడ తులసమ్మకి పూజ చేసుకుంటాం కదా, ఆ బల్లకు కూడా పసుపు రంగు పెయింట్ అనేది తెచ్చి వేసుకొని బొట్టుల్ని పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ తులసి కోటని తన పైన పెట్టేసి పూజ అనేది చేసుకుంటా. ఇది మా వారే పెట్టాలి, అందుకోసం పెడుతున్నారు. ఈ కార్తీక మాసం అంతా ఆరోగ్యం బాగుంటే ప్రతినిత్యము కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానము, దీపము, దానము, ఉపవాసము అనేది ఈ నెలంతా కూడా మన శక్తి కొద్దీ చేసుకోవచ్చు కదా. మనం ఏ పని చేసినా కూడా 1000 రెట్ల ఫలితాన్ని, 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుందని మన పురాణాలు పెద్దవాళ్ళు చెప్తున్నారు. మన ఆరోగ్యానికి మించి అయితే చేయలేము. మనకి ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు అనేది చేసుకోవడం చాలా మంచిది. ఎవరో చేస్తున్నారు మనం అలా చేసేయాలి అని కాకుండా భక్తి భావనతోని మనము చేయగలిసినంత వరకు ఎంతైతే చేయగలమో అంతవరకు చేసుకోవడం చాలా మంచిది. మనం ఎలా చేస్తున్నామా అనేది కాదు, ఎంత భక్తితో చేస్తున్నామా అనేది దేవుడు తీసుకుంటారు. మనకి కూడా మంచి ఆరోగ్యాన్ని అన్నింటినీ కూడా ప్రసాదిస్తారు. ఇక్కడ తులసి ఆరాధన అయితే చాలా ప్రాముఖ్యంగా ఈ నెలంతా మంచి పూజలు చేసుకుంటాం కదా. తులసి ఆరాధన నిత్యం చేసుకుంటాము. కార్తీక మాసంలో ఇంకా ఎక్కువగా చేసుకుంటాము. ఇక్కడ తులసి కోటని మంచిగా కడిగేసుకొని పొడి వస్త్రంతో తుడిసి ఇట్లా బొట్లు పెట్టుకున్నాను. అక్కడ ఉసిరికి చెట్టుకి చూడండి విష్ణుమూర్తికి గోవిందనామాలు వేసి బొట్టు పెట్టంగానే ఎంత అందంగా కనిపిస్తుంది కదా. ఇలా చిన్న చిన్నవి మనం మనసుతో చూస్తే మనసుకి ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ తులసి పూజను అయితే చేసుకుంటున్నాను. పసుపును కొంచెం తీసుకొని ఇట్లా రాసి బొట్టులు పెట్టుకుంటున్నాను. తులసి కోటకి అక్కడ ఉండే పక్కన విష్ణుమూర్తికి, బిల్వ చెట్టుకి అన్నిటికీ కూడా బొట్లు పెట్టేసుకొని దీపారాధనకి రెడీ చేసుకున్నాను. ఇక్కడైతే మా వారు నేను ఇద్దరం కలిసి దీపారాధన చేసుకుంటున్నాము. ఇంటి లోపల దీపారాధన కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకుంటే మొత్తం అయిపోయినట్టేనే. ఇక్కడ ఉసిరికాయ మీద
పువ్వొత్తితో దీపారాధన ఈ నెలంతా మనం పెట్టుకుంటాం కదా. కార్తీక మాసం అంతా పువ్వొత్తి దీపారాధన చేసుకోవడం చాలా మంచిది. ఉసిరికాయతోని విష్ణుమూర్తి అక్కడ ఉసిరికి చెట్టు ఉంది కాబట్టి ఈ నెలంతా నేను ఉసిరికాయ మీద దీపారాధన చేసుకుంటాను. ఇక్కడ దీపారాధన కంప్లీట్ అయినాక పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షంతాలు వేసి దండం పెట్టుకోవాలి. నైవేద్యం కూడా పెట్టుకున్నాము. అప్పుడే ఇంకా తెల్లారుతుంది. మాకు అన్ని దగ్గరలో దీపారాధన కంప్లీట్ అయ్యేసరికి 5:30 అయితే అయింది. దంతికోటి సహస్రాణి వాజపేయస్థాన చ కోటి కన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం పార్వత్య సేద సంజాతం మహాదేవస్య సాత్యప్రియం బిల్వవృక్షం నమస్యామి ఏకబిల్వం శివార్పణం దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రతో శివరూపాయ ఏకబిల్వం శివార్పణం బిల్వాష్టకం విధం పుణ్యం యఃపఠే శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందవాజం భవదవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గలేరుండమానం తనౌ సర్పజాలం మహాకాళకాలం గణేశాదిపాలం జటాజూట గంగోతరింగస్వాలం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండలం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం అపారం మహామోపహారం శివం శంకరం శంభుమీశానమీడే. మా వారు శ్లోకాలను చదువుకుంటున్నారు. ఇంకా పూజ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈలోపు ఉర్లిలో పువ్వులు వేసుకుంటున్నాను. మనకి హాల్లో ఉర్లి పెట్టుకుంటాం కదా, అది ఎప్పుడూ కూడా మంచి ఫీల్ని ఇవ్వాలంటే ఇట్లా జవ్వాది పొడిను కొంచెం పచ్చికొబ్బరం పొడి వేసుకొని పువ్వులు ఫ్రెష్గా ఉండే పువ్వుల్ని వేసి పెట్టుకోవడం వల్ల మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. ఆ రూమ్లో ఉన్నంతసేపు దేవాలయంలో ఉన్న అనుభూతి అయితే కలుగుతుంది. ఎందుకంటే పచ్చకర్పూరం ఎక్కడున్నా సుగంధమైన వాసన వస్తూ ఉంటుంది కదా, అందుకోసమని వేసి పెట్టుకోవడం వల్ల ఒక మంచి పాజిటివ్ ఫీల్ అయితే ఉంటుంది ఇంట్లోన. అవచ్చితం ఖచ్చితం గజాతి కాంచ ఖచ్చితం తమంత ఖచ్చితం భజే గర్వ సర్వ మంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధురవతం స్మరాంతకం పురాంతకం భవాంతకం సుగాంతకం మకాంతం గజాంతకాంతకాంతకం భజే. శ్రీ శివ అష్టోత్తర శతనామావళి. ఓం శివాయ నమః. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శివాయ నమః. ఓం శంభవే నమః. ఓం శివాయ నమః. ఓం పినాకినే నమః. ఓం శివాయ నమః. ఓం శశిరేఖాయ నమః. ఓం శివాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం శివాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం శివాయ నమః. ఓం కపార్దినే నమః. ఓం శివాయ నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శివాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శివాయ నమః. ఓం శూలపాణినే నమః. ఓం శివాయ నమః. శివతాండవం, శివ అష్టోత్తర శతనామావళి ఉంటాయి కదా 108. పొద్దున్న ఈవినింగ్ శివతాండవం పూజ అయినాక చదువుకుంటే చాలా మంచిదంట. ఇక్కడ శివతాండవము శివ అష్టోత్తర శతనామావళి పూజ అనేది అయిపోయినాక మంగళహారతితో పూజని పూర్తి చేసుకున్నాము. గుడికి వెళ్ళడం కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను. మనం పంచామృత అభిషేకం చేసుకుంటాం కదా సోమవారం ఇక్కడ రెడీ పెట్టుకుంటున్నాను. ఈ పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు అన్నీ తీసుకెళ్ళి మనం గుడి ప్రాంగణంలో వేసే కంటే
ఇట్లా ఇంటి దగ్గరే మనము రెడీ చేసి తీసుకెళ్తే మనం ఎటువంటి చెత్త పొల్యూషన్ కలుషితం చేసిన వాళ్ళం కాకుండా ఉంటాము. చాలా మంచిది. మనం భక్తి శ్రద్ధలతో పూజ చేసేటప్పుడు మన వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కూడా కలగకూడదు కదా. ఇక్కడ పంచామృతం తేనె, పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి వేసుకొని ఒక గాజు బౌల్లో కానీ లేదంటే వేరే పాత్రలో అయినా కలుపుకొని తీసుకెళ్ళడం చాలా మంచిది. ఈ నెలంతా కూడా ఇవి ఒక సైడ్కి పెట్టేసుకొని మేము వాడేసుకుంటాము. ఎందుకంటే 4 సోమవారాలు పడతాయి కదా. ఒక సోమవారం చేసుకోవడం వీలు కుదరలేదు, మిగతా 3 సోమవారాలు చేసుకోనికి. ఇంకా అభిషేకం కోసం కొబ్బరి బొండం, పువ్వులు, దీపారాధన కోసం దీపపు కుందులు అన్నీ కూడా రెడీ చేసి మ్యాచ్ బాక్స్, పూలు అన్నీ పెట్టుకున్నాను. ఇక్కడ మీకు 2వ సోమవారం కార్తీక సోమవారం శుభాకాంక్షలు చెప్దామని ఇంకా మాట్లాడుతుండే. ఎప్పుడు మాకు వచ్చేటట్టే ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటారు. ఇంకేం చేస్తాం. మీకు అందరికీ కూడా ఈ కార్తీక సోమవారాలు, కార్తీక మాసం అంతా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకునే అదృష్టాన్ని మీకు మాకు అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టెంపుల్ అయితే మా దగ్గరలోనే ఉంటుంది. కింద చాలా వీడియోస్లో చూపించాను. ఇక్కడికి వచ్చి దీపారాధన అనేది డైలీ కూడా ఈ కార్తీక మాసం నెలంతా కూడా 5:30కంతా ఇంట్లో పూజ అయినాక 6:15కంతా ఆ టెంపుల్ తీసేస్తారు. అక్కడికి వచ్చి దీపారాధన అనేది మా వారు నేను చేసుకుంటాము. ఒక్కొక్క రోజు పిల్లలు వస్తూ ఉంటారు. మార్నింగ్ శీతాకాలం కదా, తొందరగా లేవలేకపోతే ఇంకా రారు, లేదంటే వస్తూ ఉంటారు. సోమవారం అయితే కంపల్సరీ వస్తారు. సోమవారం, ఏకాదశి, పౌర్ణమి ఇలాంటి మంచి రోజులన్నీ చాలా ఉంటాయి కదా. ఆ రోజుల్లో అయితే తప్పకుండా అందరము వెళ్ళి ఇట్లా శివాభిషేకం చేసుకున్నాక వస్తాము. ఇక్కడ మనం దీపారాధన చేసేటప్పుడు ఒక చిన్న ముగ్గు పెట్టుకొని కొంచెం పసుపు కుంకుమ వేసి మనం పట్టుకెళ్ళిన ప్రమిద అక్కడ పువ్వొత్తి నెలంతా పెట్టుకుంటాం కదా. దీపం పెట్టుకొని ఒక కొంచెం పసుపు కుంకుమ ఒక పువ్వు వేసుకొని దీపారాధన చేసుకోవాలి. ఇక్కడ అభిషేకం అయితే మాది కంప్లీట్ అయిపోవచ్చింది. ఇంకొకరంగా వేస్తూ ఉన్నాము. అప్పటికే చాలా జనాలు వచ్చేసారు. పిల్లలకి ముందే రెడీ చేశాను. ఇంకా చెప్పడం మర్చిపోయాను, వాళ్ళకి స్కూల్ కూడా ఉంది కదా, అందుకోసం తొందరగానే గుడికి వెళ్ళి వచ్చేసాము. ఈ అభిషేకం మేము చేసేసరికి 6:30 అయింది. అయినా అప్పటికే చూడండి ఎన్ని దీపాలు వెలిగించేశారంటే చాలామంది తొందరగా వచ్చి దీపారాధన చేసుకొని వెళ్ళిపోతారు. ఈ నెలంతా కూడా దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వీలు కుదిరినంత వరకు, శక్తి ఉన్నంత వరకు చేసుకోవడం చాలా మంచిది కదా. ఇక్కడైతే మా నెయ్యి కూడా అది కరిగించి వేయలేదు కనుక కొంచెం ముద్దలాగా ఉండిపోయింది. అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయింది. పంపించేసాను. ఇంకా ఎప్పట్లాగే పిల్లలకి స్కూల్ ఉండడం వల్ల గుడి నుంచి వచ్చినాక వాళ్ళకి తొందరగా రెడీ చేసేసి టిఫిన్ అనేది పెట్టేసి స్కూల్కి పంపించేసాము. మేము ఉపవాసం ఉన్నాము ఆవేళ. ఇక్కడ మాకు టీటీడీ దగ్గరగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా స్వామివారి దర్శనం చేసుకొని వచ్చేసాము. సాయంకాలం పూజ కూడా ఇలా కంప్లీట్ అనేది చేసేసుకున్నాను. ఈ కార్తీక మాసం అంతా మనం ద్వారం దగ్గర ప్రతినిత్యం కూడా దీపారాధన చేసుకోవడం చాలా మంచిది. సాయంకాలం కూడా మళ్ళీ ఒత్తేసుకొని ఒక చిన్న ముగ్గు పెట్టేసుకున్నాను. ఇంట్లోన శివయ్య దగ్గర పొద్దున్నే పెట్టిన నైవేద్యాలను తీసి ఒక 3 అరటిపళ్ళను పెట్టుకొని దీపారాధన కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ ఉపవాసం ఉన్నామని చెప్పాం కదా, ఇక్కడ చుక్క చూసి ఇప్పుడు ఉపవాసాన్ని అనేది చెల్లించేస్తాము. మేమైతే ఇలాగే చేస్తాము. ఇక్కడ దీపారాధన కంప్లీట్ అయిపోయినాక దేవుడి కోసం నైవేద్యాన్ని అన్నము,
పెసరపప్పుతో చేసుకుంటాము చారుని అనేది. దీనికి తాలింపు ఏమీ వేయము, ఆయిల్ అనేది ఈరోజు ఏమీ తినకుండా ఇట్లా మామూలుగా మసాలా పెట్టేసి చేస్తాం. వంకాయలు వేయాలి, కంపల్సరీ తినాలంట. ఈరోజు జునుగులు కూడా వండుతారు, కాకపోతే మాకు అవి ఈ సంవత్సరం దొరకలేదు కనుక ఓన్లీ పెసరపప్పు చారు చేసి ఇట్లా దేవుడికి ఏంటంటే భోగాన్ని పెట్టేశాను. 3 మడపలు పెట్టేసుకున్నాము, ఎందుకంటే మా పాప కూడా మాతో తింటుంది. ఇంటి ఆడపిల్ల అసలు తల్లి ఒక్కటి అంటారు కదా, ఎప్పుడైనా మనం 3 మడపలని పెట్టుకోవాలి. ఇక్కడ ఉపవాసం ఉన్నాను కనుక ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది. ఇక్కడ చుక్క చూసేసి భోజనం అనేది చేయాలి. సోమవారం ఉపవాసాలకి అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటాను. మాకు కింద కనిపించలేదని పైకి వెళ్ళి మేడపైకి వెళ్ళి వచ్చి చుక్కని దర్శనం చేసుకొని ఉపవాసాన్ని అయితే చెల్లించేసాము. చూడడానికి ఎంత బాగుందో కదా, ఇక్కడ చుక్క కూడా చాలా నీట్గా కనిపించింది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.